హలో ఆల్, వెల్కమ్ టు అవర్ ఛానల్ హేమా వల్లభనేని. ఈ వీడియోలో మనం అటుకుల పులిహోరని సింపుల్గా టేస్టీగా ఎలా చేసుకోవాలనేది చూద్దాం. అటుకుల పులిహోర కోసం మనం ముందుగా అటుకుల్ని ఉడికించుకోవాలి. స్టవ్ మీద ఒక గిన్నె పెట్టుకుని అందులో వాటర్ పోసుకుని మూత పెట్టుకుని మరిగించుకోవాలి. ఈ వాటర్ మరిగించేటప్పుడు మనం స్టవ్ అనేది హై ఫ్లేమ్లోనే పెట్టుకోవాలి. ఇక్కడ మనకి వాటర్ అనేది 5 to 10 మినిట్స్లో అయితే మరిగిపోతాయి. దాని తర్వాత 2 కప్స్ నార్మల్ అటుకులు అనేది వేసుకుంటున్నాం. అటుకులు వేసాక ఒకసారి కలుపుకోవాలి. అటుకులు అనేవి త్వరగా ఉడికిపోతాయి కాబట్టి మూత పెట్టుకోకూడదు. మరీ మెత్తగా అవ్వకుండా ఉడికించుకోవాలి. ఇక్కడ మనకి అటుకులు అయితే ఉడికిపోయాయి. ఇప్పుడు మనం అది బెజ్జాల గిన్నెలోకి వడగట్టుకుందాం. వాటర్ మొత్తం పోయే వరకు మనం ఈ బెజ్జాల గిన్నెలోనే ఉంచుకోవాలి. వాటర్ మొత్తం పోయాక మనం దాన్ని సపరేట్గా ఒక గిన్నెలో వేసుకున్నాము. అందులో రుచికి సరిపడినంత ఉప్పు వేసుకుని ఒకసారి కలుపుకోవాలి. తరువాత నిమ్మరసం వేసుకోవాలి. ఇక్కడ మేము చిన్న సైజు నిమ్మకాయలు 3 తీసుకున్నాం. నిమ్మరసం వేసాక గరిటతో ఒకసారి తిప్పుకోవాలి. పులిహోర కోసం అటుకులు అనేది ఇలా వీడియోలో చూపిస్తున్న విధంగా పొడి పొడిగా ఉండాలి. తాలింపు కోసం స్టవ్ మీద మూకిడి పెట్టుకుని అందులో కొంచెం ఆయిల్ వేసుకోవాలి. ఇక్కడ మనకి ఆయిల్ అనేది హీట్ అయిపోయింది. ఫస్ట్ కొన్ని శనగగుళ్ళు తీసుకుని వేసుకోవాలి. శనగగుళ్ళు వేగడానికి టైం పడుతుంది కాబట్టి అవి ఫస్ట్ వేసుకున్నాం. శనగగుళ్ళు వేగాక కొంచెం పచ్చిశనగపప్పు, కొంచెం సాయి మినప్పప్పు, 2 నుంచి 3 ఎండుమిర్చి వేసుకోవాలి. ఒకసారి మాడిపోకుండా గరిటెతో ఇలా తిప్పుకోవాలి. తర్వాత కొంచెం ఆవాలు వేసుకుని మళ్ళీ ఒకసారి తిప్పుకోవాలి. నాలుగు నుంచి 5 చీలికలుగా కోసుకున్న పచ్చిమిర్చి వేసుకోవాలి. కొంచెం అల్లం తరుగు, కొంచెం కరివేపాకు వేసుకోవాలి. ఒకసారి మళ్ళీ మనం గరిటెతో తిప్పుకోవాలి. పచ్చిమిర్చి కొంచెం వేగాక పసుపు కొంచెం వేసుకుని మళ్ళీ ఒకసారి తిప్పుకోవాలి. లాస్ట్లో కొంచెం ఇంగువ వేసుకుని మళ్ళీ ఒకసారి కలుపుకొని స్టవ్ కట్టేసుకోవడమే. తాలింపుని నిమ్మరసం ఉప్పు కలిపిన అటుకుల్లో వేసుకుని బాగా కలుపుకోవాలి, అటుకులకి పట్టేలాగా. ఫైనల్గా మనకి సింపుల్గా టేస్టీగా 10 మినిట్స్లో అటుకుల పులిహోర అయితే రెడీ అయిపోయింది. ఇక ఆలస్యం లేకుండా ప్లేట్లో సర్వ్ చేసుకుని తినేయడమే. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ ద వాచింగ్.